వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, మా మిత్రులు పల్నాటి ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ప్రత్తిపాటి పుల్లారావు గారికి, కలెక్టర్ కృతికా శుక్ల గారికి, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ గారికి, నందపనేని రాజకుమారి గారికి, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, మంజులారెడ్డి గారికి, అదేవిధంగా నడికట్టు రామిరెడ్డి గారికి, పల్నాటి ప్రాంత ప్రజలకు, చరిత్రకు, శౌర్యానికి, సంస్కృతికి సజీవ సాక్షి అయినటువంటి ఈ కొండవీడి ప్రాంతాన్ని చూడటానికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాంతం చూసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ ఉండేటి ఎత్తైన కొండలు, పరిమళిస్తున్నటువంటి పూల మొక్కలు, పచ్చదనం, మెలికలతో తిరిగినటువంటి ఘాట్ రోడ్, ప్రకృతి ప్రేమికులకి ఒక కన్నుల పండుగగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది ఈ ప్రాంతానికి వస్తా ఉంటే. మరి ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు, అప్పుడు 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని, ప్రోలయ నాయుడు, ఇలా వారందరూ కూడా కలిసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళారు. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం, శిల్పకళలు, చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున యువత వస్తూ ఉన్నారు, ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నారు సాటర్డే సండే. అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో కూడినటువంటి ఒక సంభాషణ. కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు, చరిత్రతో కూడినటువంటి సంభాషణ. పూర్వీకులు వేసినటువంటి అడుగు ఈ ట్రెక్కింగ్ గా ఉండబోతోంది అని మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో 4 గొప్ప విషయాలు ఉన్నాయి చూస్తూ ఉంటే. అంటే ఒక తెలివైనటువంటి ప్రణాళిక, ఎత్తైన ప్రాంతంలో శత్రువుల నుంచి రాకుండా ఉండే విధంగా, అదేవిధంగా జల సంరక్షణ. అంటే ఆ రోజుల్లో 3 చెరువులు అద్భుతంగా కట్టి ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఒక సిస్టమేటిక్ గా ఉండే విధంగా జల సంరక్షణ. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి నేర్చుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా కూడా ప్రకృతితో కూడినటువంటి జల సంరక్షణ ఎలా చేశారో చేసి చూపించారు. అదేవిధంగా ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని కాపాడే విధంగా ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఈ రోజు కూడా సాంస్కృతికి కళలను ముందుకు తీసుకువెళ్లే విధంగా చేశారు. అదేవిధంగా ప్రకృతితో కలిసి ఉండే విధంగా కొండలను నాశనం చేయకుండా చేశారు. కాబట్టి అలాంటి సంస్కృతి ప్రేమికులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పుల్లారావు గారు కానీ ఈ చరిత్రను మళ్ళీ వెతికి తీసి 2014-19 మధ్య దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ రోడ్లు వేయటం కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కానీ జరిగింది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో, ఈ రోజు కులాల కంపుతో నిండిపోయినటువంటి ఈ సమాజంలో అన్ని వర్గాల సంస్కృతిని నిలబెట్టే గొప్ప మనస్తత్వం ఎవరికన్నా ఉంది అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్న నాయకులకి ఉంది అని తెలియజేయడానికే ఈ రోజు నిదర్శనం అని కూడా మీ అందరం తెలియజేస్తా ఉన్నాం. 3 గంటలకు మాకు వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి, పొద్దున ప్రోగ్రాం ఉన్నా కూడా పుల్లారావు గారు ఈ రోజు పిలిస్తే మన సంస్కృతిని అందరూ గౌరవించాలని చెప్పి ఈ రోజు మేము అందరం వచ్చామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కోట ఉన్నంత కాలం తెలుగుతనం అజేయంగా ఉంటుంది. ఈ రాళ్లు మాట్లాడినంత కాలం కూడా మన చరిత్ర శాశ్వతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. కారులో వస్తా ఉంటే ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం 1.5 రూపాయలు విలువ చేసే విధంగా తయారైంది. అది కూడా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అంత రేట్లు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇక్కడ కూడా నడికట్టు రామిరెడ్డి గారు ఉన్నారు, ఈ ప్రాంత వాసి. గోల్కొండ హోటల్ రిసార్ట్స్ హైదరాబాద్ లో బాగా కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. దేవుడు కూడా వారికి మంచి చేశారు. వారి గ్రామానికి ఎవరు చేయనంతటువంటి అభివృద్ధి చేశారు. వారితో మాట్లాడుతూ ఉంటే మేము చెప్పాం, గవర్నమెంట్ దగ్గర ఈరోజు సంక్షేమ పథకాలకు కానీ వేరే వాటికి కానీ డబ్బులన్నీ అయిపోతా ఉన్నాయి. ఇలాంటి పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేయడానికి డబ్బు ఎక్కువగా లేదు,
మీలాంటి వారు చేయూతనివ్వండి అంటే వారు కూడా ముందుకు వచ్చి ఎంతైనా నేను పెట్టుకుంటాను, మీరు అందరూ సహకరించి చేస్తానంటే అని చెప్పారు. వారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దానికి ఒక సిస్టమేటిక్ గా ఎంపీ గారితో కూర్చొని వాళ్ళందరూ డిపిఆర్ చేస్తే ప్రభుత్వం కొంత, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొంత దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.